రకరకాల సమస్యలు ఎదురుకావడంతో 1972లో విడుదలైన చిత్రాల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది 60 చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. వీటిల్లో ఎన్టీఆర్ 3 చిత్రాల్లో, ఏఎన్ఆర్ 7 చిత్రాల్లో నటించారు. నటశేఖర కృష్ణ రికార్డు స్థాయిలో 18 చిత్రాల్లో నటించారు. ఇంతవరకు మరే హీరో ఆ రికార్డును క్రాస్ చేయలేకపోయారు. అలాగే ఒకే సంవత్సరంలో 5 రంగుల చిత్రాల్లో నటించిన ఘనత కూడా ఆయనదే. కన్నడంలో 1958లో విడుదలై విజయవంతమైన స్కూల్ మాస్టర్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఇందులో దర్శకుడు బిఆర్ పంతులు తనే ప్రధాన పాత్ర పోషించి దర్శకత్వం వహించారు. ఆ చిత్రాన్నే బడిపంతుల పేరుతో తెలుగులోకి రీమేక్ చేశారు. తన వయసుకు మించిన పాత్రను ఇందులో ఎన్టీఆర్ పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో శ్రీదేవి ఆయనకు మనవరాలిగా నటించింది. 1972లో విజయవంతమైన మరో అద్భుత చిత్రం సంపూర్ణ రామాయణం. అప్పటి వరకు రాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆరే. ఈ చిత్రంతో శోభన్ బాబు శ్రీరాముడి పాత్రలో అద్భుతంగా ఒదిగి ఎన్టీఆర్ అభినందనలు కూడా అందుకున్నారు. 1972 ఉగాదికి విడుదలైన ఈ సినిమాను చూడడానికి మొదట్లో జనాలు రాలేరు. ఆ తరువాత మౌత్ టాక్తో కలెక్షన్స్ పుంజుకున్నాయి. ఈ సినిమాతో దర్శకుడిగా బాపుకు ఎంతో పేరు వచ్చింది. ఈ ఏడాది విడుదలైన ఘన విజయం సాధించిన మరో 2 చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 1 పాపం పసివాడు, 2 బాలభారతం. హీరో హీరోయిన్ లేకుండా ఒక చిన్న కుర్రాడిని ప్రధాన పాత్రధారిగా పెట్టి ఒక పెద్ద హీరో సినిమాతో సమానంగా ఖర్చు చేసి తీసిన సినిమా పాపం పసివాడు. ఎడారిలో తప్పిపోయిన ఒక పిల్లాడు అమ్మ కోసం పడే ఆరాటమే ఈ చిత్ర కథ. సెప్టెంబర్ 29న విడుదలైన ఈ సినిమా తొలియాట చూసి ప్రేక్షకులు ప్రత్యేక అనుభూతి పొందారు. పిల్లలే ఈ సినిమాకు రాజపోషకులయ్యారు. ఇందులో నటించిన మాస్టర్ రాము పేరు ఆంధ్రదేశమంతటా మారుమోగిపోయింది. ఇక మరో చిత్రం బాలభారతం. ఎస్వి రంగారావు, కాంతారావు, కైకాల సత్యనారాయణ, బాలయ్య వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో ఉన్నా ఇది కౌరవ పాండవుల బాల్యానికి సంబంధించిన కథ కావడంతో పిల్లలే ప్రముఖ పాత్ర పోషించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అందరినీ అలరించింది. ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న చిత్రాల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్, కలెక్టర్ జానకి చిత్రాలు కూడా ఉన్నాయి. నాగభూషణం, కృష్ణంరాజు ముఖ్య పాత్రలు పోషించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ చిత్రంలో గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెరపై ఓ మెరుపులా మెరిశారు. మాటల రచయితగా దాసరికి ఎంతో పేరు తెచ్చిన చిత్రం మహమ్మద్ బిన్ తుగ్లక్. అలాగే జెమినీ సంస్థ నిర్మించిన కలెక్టర్ జానకి చిత్రం కూడా విజయం సాధించింది. జగ్గయ్య, జమున, జయంతి ఈ సినిమాలో నటించారు. ఇప్పుడు అగ్ర హీరోల చిత్రాలను పరిశీలిద్దాం. హాస్యనటుడు చలం ద్విపాత్రాభినయం చేసిన బుల్లెమ్మ బుల్లోడు చిత్రం కూడా విజయం సాధించింది. ఇందులో చలం సరసన విజయ నిర్మల, విజయలలిత నటించారు. నటరత్న ఎన్టీఆర్ ఈ ఏడాది 3 చిత్రాల్లో నటించారు. వాటిల్లో బడిపంతుల చిత్రం చాలా చాలా ప్రత్యేకమైంది. నిజానికి ప్రముఖ నటుడు గుమ్మడి చేయాల్సిన పాత్ర ఇది. కానీ కథ నచ్చి ఎన్టీఆర్ చేశారు. 60 ఏళ్ల వృద్ధుడి పాత్రను అద్భుతంగా నటించారు. నవంబర్ 23న బడిపంతుల చిత్రం విడుదలయ్యింది. అయితే జై ఆంధ్ర ఉద్యమం కారణంగా నైజాంలో ఒకరోజు లేటుగా రిలీజ్ అయింది. ఒకే ఒక్క సెంటర్ వైజాగ్ చిత్రాలయ థియేటర్లో 105 రోజులు ఆడింది. ఈ ఏడాది ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన కుల గౌరవం చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రానికి పేకేటి శివరాం దర్శకుడు. తాత, తండ్రి, కొడుకులుగా ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ నటించిన 3వ చిత్రం శ్రీకృష్ణాంజనేయ యుద్ధం కూడా విజయం సాధించలేదు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఈ ఏడాది 7 చిత్రాల్లో నటించారు. వీటిల్లో కొడుకు, కోడలు, విచిత్ర బంధం, రైతు కుటుంబం చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. హై బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రం
మంచి రోజులు వచ్చాయి. జెమినీ సంస్థ 60 థియేటర్లలో విడుదల చేసింది. అన్ని థియేటర్లలో ఒక తెలుగు సినిమా విడుదల కావడం అదే ప్రథమం. ఈ సినిమా 24 సెంటర్స్లో 2 థియేటర్లలో విడుదల కావడం మరో రికార్డు. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరో చిత్రం భార్యా బిడ్డలు సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. మంచి ఓపెనింగ్స్ వచ్చినా సినిమా నిలబడలేదు. అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చిన 3వ కలర్ చిత్రం దత్తపుత్రుడు కూడా విజయం సాధించలేదు. అక్కినేని మరో చిత్రం బీదల పాటలు ఫ్లాప్ అయింది. నటశేఖర కృష్ణ ఈ ఏడాది రికార్డు స్థాయిలో 18 చిత్రాల్లో నటించారు. వీటిల్లో పండంటి కాపురం బిగ్గెస్ట్ హిట్ అయింది. నటుడు ప్రభాకర రెడ్డితో కలిసి నిర్మించిన ఈ చిత్రం 17 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. హైదరాబాదులో 365 రోజులు ఆడింది. ఈ చిత్రంతోనే నటిగా జయసుధ పరిచయం అయ్యారు. హీరో కృష్ణకు సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇల్లు ఇల్లాలు. 2 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన ఈ చిత్రం షిఫ్టులతో విజయవాడలో 175 రోజులు ఆడింది. అంతా మన మంచికే, హంతకులు దేవాంతకులు, కోడలు పిల్ల, మేనకోడలు, ఇన్స్పెక్టర్ భార్య చిత్రాలు కమర్షియల్గా విజయం సాధించాయి. ప్రజానాయకుడు, అబ్బాయి గారు అమ్మాయి గారు, మరపురాని తల్లి చిత్రాలు యావరేజ్గా ఆడాయి. మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, గూడు పుఠాణి, మా ఇంటి వెలుగు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. రాజమహల్, మా ఊరి మొనగాళ్ళు, భలే మోసగాడు, నిజం నిరూపిస్తా, కత్తుల రత్తయ్య డిజాస్టర్స్ అయ్యాయి. నటభూషణ శోభన్ బాబు ఈ ఏడాది 8 చిత్రాల్లో నటించారు. వీటిల్లో సంపూర్ణ రామాయణం చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. శ్రీరాముడి పాత్రను ఎన్టీఆర్ తప్ప మరెవరూ చేయలేరే, శోభన్ బాబు పనికి వస్తాడా అని ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాల వారు సందేహించిన ఆ రోజుల్లో దర్శకుడు బాపు ఈ చిత్రాన్ని పెద్ద పెద్ద సమాసాలు, పద్యాలు లేకుండా వైవిధ్యంగా మలిచారు. ఈ సినిమా చూసి ఎన్టీఆర్ తర్వాత వెండితెరకు మరో దేవుడు దొరికాడు అని అంతా అనుకున్నారు. 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది సంపూర్ణ రామాయణం. ఆ రోజుల్లోనే శోభన్ బాబు చెన్నై మెహతా నగర్లో ₹1,00,000 ఖర్చుతో ఇల్లు కట్టుకున్నారు. ఇందుకోసం 14,000 అప్పు చేశారు కూడా. కానీ ఇల్లు కట్టిన వేళ విశేషం మంచిది. ఆ తర్వాతే మానవుడు దానవుడు చిత్రం వచ్చింది. 1972 జూన్ నెలలో అక్కినేని నటించిన హై బడ్జెట్ కలర్ ఫిలిం దత్తపుత్రుడు విడుదలైంది. దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్ చిత్రాల తర్వాత అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చిన 3వ రంగుల చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య అద్భుతమైన ఓపెనింగ్స్తో దత్తపుత్రుడి చిత్రం విడుదలైంది. సరిగ్గా 8 రోజుల తర్వాత మానవుడు దానవుడు చిత్రం విడుదలైంది. ఇది బ్లాక్ అండ్ వైట్ చిత్రం. అయితేనేమి దత్తపుత్రుడి చిత్రాన్ని పక్కకు నెట్టేసి ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంతో శోభన్ బాబు స్టార్గా ఎదిగారు. మంచి వసూళ్లు రాబట్టే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. జర్నలిస్ట్ వాసిరాజు ప్రకాశం నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం కాలం మారింది. కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. అమ్మ మాట కూడా ఓకే అనిపించుకుంది. వంశోద్ధారకుడు, కిలాడి బుల్లోడు చిత్రాలు కమర్షియల్గా సేఫ్ అయ్యాయి. కన్న తల్లి, శాంతి నిలయం చిత్రాలు యావరేజ్గా నిలిచాయి. ఓవరాల్గా చెప్పాలంటే 1972వ సంవత్సరం శోభన్ బాబు నట జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం. స్టార్ ఆఫ్ ద ఇయర్ శోభన్ బాబే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.